హలో అండి, ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి అన్నానండి. ఎక్కడికి లేదనుకోకండి, ఉంది. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఏ ఇయర్ మూవీకి అయితే వెళ్తాము. ఈ ఇయర్ మాత్రం పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, మూవీకి అయితే లేదండి. భవానీ ఐలాండ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. భవానీ ఐలాండ్కి అయితే ఇటువైపు నుంచి ఐలాండ్లోకి వెళ్ళాలంటే మాత్రం షిప్ మీద అదే షిప్ మీద వెళ్ళాలండి. వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే మాత్రం చూడండి స్విమ్మింగ్ షూట్లు వేసేసారు. ఇంకైతే లోపలికి వెళ్ళిపోయామండి. లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా చూడవలసిన ప్లేస్ అంటూ మాత్రం చెప్తాను. ఎందుకంటే గ్రీన్ గార్డెన్ అంతా బాగానే ఉంటుంది. మన సేమ్ పార్క్లా ఉంటుంది, కాకపోతే పెద్ద ప్లేసు భలే ఉంటుంది. మధ్యలో చూడండి కోతి వచ్చింది. అది మా లాస్య అయితే పరిగెత్తింది. ఆ కోతిని చూసి పట్టుకోటకు వచ్చింది మా లాస్యని. ఆ వీడియో అయితే పిచ్చి కామెడీగా ఉంటుంది, కానీ షూట్ చేయలేదు. ఇంక తర్వాత చూడండి మా వారైతే మాత్రానికి అక్కడ అలా తాళ్ళు కట్టేసి ఉంది. ఆ చివరి నుండి ఈ చివరకు వెళ్ళాలి. అదొక టాస్క్ అనమాట. టాస్క్ అయితే నేనైతే కంప్లీట్ చేసేస్తానని అయితే మాత్రం ఎక్కిపోతున్నారు. ఎలాగ ఎక్కుతున్నారు చూడండి. సగం వరకు అయితే వెళ్ళారు. అక్కడ ఒక పిల్లోడు పైకి ఎక్కి ఉండిపోయాడు. వాడిని తీసుకురావటానికని ఈయన వెళ్ళాడు. నేను కూడా టాస్క్ ఫినిష్ చేసినట్టుంటుంది, వాడిని తీసుకొచ్చినట్టుంటుందని ఈయన వెళ్ళారోపు ఆ పిల్లోడు దిగిపోయాడు. మళ్ళీ ఈయన సరిగ్గా వచ్చేసారు. ఇంతలోపు లోపలికి వెళ్తే అది చూడండి, అది రౌండ్గా తిరిగి అది కొలంబస్లా ఉంది. అది ఉంది. 1 మెంబర్కి వచ్చి 50 రూపీస్ అనుకుంటా. 4 ఎక్కుదామంటే వామ్మో నాకు కళ్ళు తిరుగుతా, నాకు భయం, నేను రానబ్బా అన్నారు. సరేలే నేను పిల్లలు వెళ్తాం, వీడియో తీయండి అంటే నువ్వు కూడా వెళ్ళొద్దు, ఓన్లీ వాళ్ళిద్దరిని ఎక్కించండి అన్నారు. అక్కడైతే ఎవరు లేరండి. మా పిల్లల వరకు వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అదే ఆఫ్టర్నూన్ టైం కదా, లంచ్ టైము, అందరు వెళ్ళిపోయినట్టున్నారు. మా వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది ఇద్దరు ఉండేటప్పటికి ఫాస్ట్గా తిరిగేస్తుంది. చూడండి, అసలు నాకు చూస్తుంటేనే భయం వేసేసింది. మా పిల్లలు మాత్రం కొంచెం కూడా భయపడలేదు, భలేగా స్టడీగా ఉండారు. అది అయిపోయిందా, నెక్స్ట్ ఇంకప్పుడే సరదా తీరిపోద్దాం మన వాళ్ళకి. ఇగండి బైక్ల పైకి వచ్చారనమాట. మమ్మీ బైక్ రైడింగ్, బైక్ ఎక్కుదాం అనేసి. సరే అని అక్కడ కూడా వీళ్ళిద్దరే, అప్పటికి కూడా అది ఖాళీగానే ఉంది. బైక్ ఎక్కిచ్చేసాం. తిరిగేసారు ఇద్దరు. దీనికి కూడా మెంబర్కి వచ్చి 50 రూపీస్. అది ఎక్కించాం కదా, ఇక్కడ తగ్గించారనమాట. ఇద్దరికి కలిపి 50 తీసుకున్నారు అనుకుంటా నేను. ఇంకంతే, బైక్ రైడ్ అయితే అయిపోయింది. చూడండి, అసలు వ్యూ అయితే మాత్రానికి చెప్పవసరలేదండి. చాలా బాగుంటుంది. గ్రీన్ గార్డెన్ లాగా లోపల చాలా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. విజిట్ చేయవలసిన ప్లేస్ అని మాత్రం నేను చెప్తాను. ఇక సరే అయిపోయిందా, బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేసిన తర్వాత చూడండి, మన అమ్మవారి కృష్ణా నది ఎంత చక్కగా ఎంత అందంగా ఉందంటే, చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, రైల్ బ్రిడ్జ్, అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి. అక్కడ వరకు బాగానే వచ్చారు మా వాళ్ళు. ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇగోండి, ఇంకా షిప్, అది పెద్ద షిప్ వద్దు, చిన్న షిప్ ఎక్కుదామని పెట్టారు మా ఇద్దరు పిల్లలని. అమ్మ వద్దురా బాబు, అది మనకు భయము, మీ డాడీ కొలంబస్ ఎక్కడానికి భయపడ్డాడు, వద్దురా బాబు అని చెప్పి ఆపేసాము. అసలు కృష్ణా నదితో మాత్రం చూడండి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. బయటకి ఇటువైపు వచ్చేస్తున్నాము. వచ్చేసాక లంచ్ చేస్తాము. అసలు చూడండి, వ్యూ అయితే మాత్రానికి ఎంత బాగుందో, భలే ఉంది అసలు, ఎంత చక్కగా. అసలు మేము మ్యారేజ్ అయిన ఇన్నేళ్ళకి వెళ్ళామండి, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక సందర్భం అయితే రాలేదు. పిల్లలు కూడా చిన్న పిల్లలు అనేసి వెళ్ళటానికి మాత్రం మాకు కుదరలేదు. ఈసారి మాత్రానికి వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేసాము. వ్యూ మాత్రం